సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ కథ కంచికి చేరింది. ఇక షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్. కాకపోతే ఇందులో కూడా చిన్న ట్విస్ట్ ఉంది. జర్మనీలో మహేష్ బాబు ట్రైనింగ్ అనగానే లెక్క మారిపోయింది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణలానే మహేష్ కూడా ట్రెండ్ సెట్ చేసేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడు. తన తరం స్టార్స్ చేయని పనులు చేస్తూ సీనే మారుస్తున్నాడు. గుంటూరు కారం రిజల్ట్ మీద రివ్యూలు కామెంట్లు ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఆ సినిమా సందడి పక్కన పెడితే ఇక మీదట ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరికినట్టుంది. రాజమౌళి మేకింగ్లో మహేష్ మూవీ పనులు మొదలయ్యాయి. టక్కరి దొంగ నానిలానే ఇది మహేష్ కెరీర్లో ఓ కొత్త ప్రయోగంలాగే తెలుస్తోంది. మహేష్ బాబు ఫాదర్, లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ తన తోటి హీరోలతో పోలిస్తే కలర్ మూవీస్, స్కోప్ లేదంటే కౌబాయ్ సినిమాలు ఇలా ఫస్ట్ అండ్ బెస్ట్ అనేలా ప్రయోగాలు చేశాడు. తనలా కాకపోయినా తన దారిలో నడిచేందుకు మాత్రం మహేష్ బాబు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే ఇప్పుడు రాజమౌళి మేకింగ్ లో కూడా రిపీట్ అయ్యేలా ఉంది. మహేష్ తన కెరీర్లో రాజకుమారుడిగా వచ్చిన నిజం లాంటి ఓ సామాన్యుడి పాత్ర వేశాడు. టక్కరి దొంగల కనిపించాడు. నానిలో పిల్లాడి పాత్ర వేశాడు. ఇలాంటి రోల్స్ వేసిన తను ఇప్పుడు కౌబాయ్ లాంటి పాత్రనే మరో కోణంలో వేయబోతున్నాడట. తన తోటి హీరోలతో పోలిస్తే పవన్ కౌబాయ్గా కేవలం పాటలోనే కనిపించాడు, కానీ పూర్తి స్థాయిలో ఆ పాత్ర వేయలేడు. ఇక రాజమౌళి మూవీ కోసం జర్మనీలో ట్రైనింగ్ కి రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడ కౌబాయ్ తాలూకు ట్రైనింగ్ ఉండబోతోందట. మరి ఆఫ్రికా అడవుల్లో సాహసాలకు కౌబాయ్కి లింక్ ఏంటి? తన లుక్ కోసం తను చేసే కసరత్తులకున్న లింక్ ఏంటో మాత్రం ఇంతవరకు తేలలేదు. అయితే ఇది మాత్రం హాలీవుడ్ ఫిల్మ్ ఇండియానా జోన్స్ జానర్లో తెరకెక్కే కౌబాయ్ మూవీ అని మాత్రం ప్రచారం మొదలైంది. ఈ జనరేషన్లో కౌబాయ్ మూవీ అంటే కామెడీగా రాఘవ లారెన్స్ మాత్రమే చేశాడు. అది తమిళ మూవీ కాబట్టి ఈ జనరేషన్లో మహేష్ తర్వాత మళ్లీ కౌబాయ్ మూవీ చేసేది మహేషే అని తెలుస్తోంది. అలాంటి ప్రచారమే ఊపందుకుంది. ఇక హాలీవుడ్లో వచ్చిన కౌబాయ్స్ అండ్ ఏలియన్స్ స్టోరీ ప్లాట్తో రాజమౌళి మూవీకి లింక్ ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఏలియన్స్, వింతలు, కౌబాయ్స్ అంటే ఇండియానా జోన్స్లో ప్రొఫెసరే ఉంటే ఇక్కడ తన పాత్ర కౌబాయ్తో రీప్లేస్ అయిందనుకోవాలనే మాటే వినిపిస్తోంది. మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు టక్కరి దొంగ, నిజం, నాని, భరతను నేను ఇలా సీజన్కో విచిత్ర ప్రయోగం, మరే హీరో చేయని సాహసం చేస్తున్నాడు. అలా రాజమౌళి మూవీ కోసం వర్క్ షాప్లతో బిజీ అయ్యాడు.